మా ఇంటి బంగారం సినిమా ఎలా ఉంది? వర్త్ వాచింగా? సమంత వన్ ఉమెన్ షోవా లేక జస్ట్ ఒక ఫ్యామిలీ డ్రామానా? నా హానెస్ట్ ఒపీనియన్ ఏంటంటే సినిమా అయితే నాకు నచ్చింది. అంతేకాదు కామన్ ఆడియన్స్ కూడా డీసెంట్ గా కాదు జెన్యూన్ గా గుడ్ రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉన్న సినిమా ఇది. ఎస్పెషల్లీ సమంత ఫైట్స్ ఉంటాయి భయ్యా, సూపర్. అసలు ఈ యాక్షన్ బ్లాక్స్ ని డిజైన్ చేసిన విధానం చూస్తే ఇది హీరోయిన్ సినిమా కాదు బాస్, హీరోయిన్ డామినేషన్ సినిమా అని అనిపిస్తుంది. కానీ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట, ఈ రివ్యూలో స్పాయిలర్స్ ఉంటాయి. ఫస్ట్ సినిమా చూసి తర్వాత ఈ రివ్యూకి రావచ్చు. మరి ఇంకో విషయం, ఈ మధ్య ఏ సినిమా రిలీజ్ అయినా సరే రివ్యూవర్స్ ఫస్ట్ డే ఫస్ట్ షోలోనే సర్జరీ టేబుల్ మీద పడేసి పోస్ట్ మార్టం చేస్తున్నారు. సినిమాలో కంటెంట్ ఉన్నా సరే, ఎఫర్ట్ ఉన్నా సరే, ఎమోషన్ ఉన్నా సరే, కొంతమంది రివ్యూస్ వల్ల ఈ సినిమా మీద అన్నెసెసరీ డ్యామేజ్ జరుగుతుంది. అభిప్రాయం చెప్పడం తప్పు కాదు, బట్ ట్రోలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ రివ్యూయింగ్ అనేది కొంచెం టూ మచ్ అయింది. సినిమాని అనలైజ్ చేయొచ్చు, క్రిటిసైజ్ కూడా చేయొచ్చు, కానీ చూడకముందే ఆడియన్స్ మైండ్ లో ఇది వేస్ట్ అని ఫీలింగ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు కదా. సరే, నో ఓవర్ యాక్షన్, నో ఓవర్ హైప్, స్ట్రైట్ గా మన రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఈ సినిమా కోర్ పాయింట్ ఏంటంటే, ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్న ఒక జంట మళ్ళీ అదే ఇంట్లో ప్రేమ గానీ, యాక్సెప్టెన్స్ గానీ, బిలాంగింగ్స్ కోసం పడి స్ట్రగుల్ ఉంటది కదా, దాన్ని చూపించడం జరిగింది. ఈ లైన్ వినగానే సింపుల్ గా ఫ్యామిలీ డ్రామా అనిపించవచ్చు, కానీ ఈ సినిమాలో దాన్ని హ్యాండిల్ చేసిన విధానం అది జస్ట్ ఫ్యామిలీ ఇష్యూగా కాకుండా ఎమోషన్ గానీ, సెల్ఫ్ రెస్పెక్ట్ తో అలా చాలా ఒక ప్యాకేజ్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా అయితే సమంత క్యారెక్టర్ గురించి మాట్లాడాలి. ఈ సినిమాలో ఆమె జస్ట్ హీరోయిన్ కాదు, ఈ ఇంట్లో తనకంటూ ఒక ప్లేస్ సంపాదించుకోవాలని తప్పించే ఒక కోడలు. ఆ పెద్ద ఫ్యామిలీని ఇంప్రెస్ చేయడానికి, వాళ్ళ మనసులు గెలుచుకోవడానికి, వాళ్ళ మధ్య ఎగ్జిస్టెన్స్ అనేది ప్రూవ్ చేసుకోవడానికి ఆమె చేసే ప్రయత్నాలు ఉన్నాయి చూసారా, చాలా న్యాచురల్ గా, చాలా ఎంగేజింగ్ గా ఉన్నాయి. కొన్ని సీన్స్ లో సమంతని చూస్తుంటే ఇది యాక్టింగ్ చేస్తున్న క్యారెక్టర్ కాదు, మన చుట్టూ ఎక్కడో చూసిన అమ్మాయి అనిపిస్తుంది. అంత గ్రౌండెడ్ గా ఉంది ఆమె పెర్ఫార్మెన్స్. ముఖ్యంగా కోడలుగా ఇంట్లో తన వర్త్ ప్రూవ్ చేసుకోవడానికి ఆమె పడే పెయిన్, తన హస్బెండ్ కోసం, తన రిలేషన్షిప్ కోసం ఆమె పడే పెయిన్ అనేది చాలా బాగా చూపించారు. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన ఇంకో ట్రాక్ ఏంటో తెలుసా, తోటి కోడల మధ్య జరిగే చిన్న చిన్న వార్స్, ఆ చిన్న చిన్న ఈగో క్లాషెస్ ని చాలా నీట్ గా చూపించారు. ఇవి చూస్తుంటే అరే ఇది కదా రియల్ ఫ్యామిలీ పాలిటిక్స్ అనిపిస్తుంది. ఎక్కడ అన్నెసెసరీగా సీరియల్ డ్రామా లాగైతే అనిపించలేదు, అదే సమయంలో టోటల్ ఫ్లాట్ గా కూడా అనిపించలేదు. ఇక సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే నిజంగా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. ఆ క్యారెక్టర్ ని చూసి చాలా చోట్ల అయ్యో పాపం అనిపిస్తుంది. ఒక ఫ్రెండ్ హ్యాపీనెస్ కోసం, ఒక ఫ్రెండ్ కి లైఫ్ సెటిల్ అవ్వాలని తన వంతు సపోర్ట్ ఇవ్వడానికి పడే కష్టం ఉంది చూసారా. కొన్ని సీన్స్ లో అయితే చాలా సిన్సియర్ గా హార్ట్ టచింగ్ గా ఉంటుంది. ఈ పాత్ర వల్ల సినిమాలో ఫ్రెండ్షిప్ ఎమోషన్ కూడా యాడ్ అయింది. అది ఫోర్స్డ్ గా అనిపించలేదు, యాక్చువల్ స్టోరీకి వర్త్ గా అనిపించింది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సమంత ఫైట్స్. బాస్ నిజంగా చెప్పాలంటే సినిమాలో యాక్షన్, హీరో అయినా హౌస్ వైఫ్ అయినా డైలాగ్ కరెక్ట్ గా పడిందంటే ఎవడైనా బెదరాల్సిందే. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్స్. మనకు సమంతని ఎమోషనల్ రోల్స్ లో గానీ, గ్లామర్ రోల్స్ లో గానీ, లేదా ఇంటెన్స్ రోల్ గానీ చూసాం. కానీ ఇక్కడ ఆమె ఫైట్స్ చేసే తీరు చూస్తే సాఫ్ట్ గా కనిపించే అమ్మాయి స్క్రీన్ మీద బీస్ట్ మోడ్ లోకి వెళ్తే ఎలా ఉంటుందో చూపించారు. యాక్షన్ సీన్స్ ని స్టైల్ గా కాకుండా ఇంపాక్ట్ వచ్చేలా డిజైన్ చేశారు. ఇక క్లైమాక్స్ గురించి చెప్పాలంటే చాలా బాగా డిజైన్ చేశారు. ఇది జస్ట్ ఎండింగ్ కాదు, సినిమా మొత్తం బిల్డ్ చేసి ఎమోషన్ కి ఒక పే ఆఫ్ అనిపిస్తుంది. అక్కడ ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉంటుంది, ఆడియన్స్ కి మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది. అందుకే క్లైమాక్స్ అన్నది పర్సనల్ గా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు, అన్ని పాజిటివ్స్ చెప్తున్నావు మరి నెగిటివ్స్ ఏం లేవా? చిన్న చిన్న నెగిటివ్ పాయింట్స్ అక్కడక్కడ కనిపిస్తాయి, కానీ హానెస్ట్ గా చెప్పాలంటే ఆ చిన్న చిన్న ఫ్లాస్ ని మైక్రోస్కోప్ లో పెట్టి జూమ్ చేసి మీరు ఒక మంచి సినిమా చూడకుండా చేయాలనిపించలేదు. ఎందుకంటే ఈ సినిమా పర్ఫెక్ట్ కాదు, బట్ ఓవరాల్ గా ఆడియన్స్ కనెక్ట్ అయ్యే హానెస్టీ అయితే ఉంది. సో ఫైనల్ గా మా ఇంటి బంగారం నాకు నచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, సమంత పర్ఫార్మెన్స్ ఉంది, యాక్షన్ ఉంది, రిలేటబుల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, క్లైమాక్స్ వర్క్ అవుతుంది. అందుకే కామన్ ఆడియన్స్ కూడా ఈ సినిమాతో కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. మీరు ఫ్యామిలీ డ్రామా విత్ ఎమోషన్స్ ఇష్టపడే వాళ్ళైతే, సమంత ఫ్యాన్ అయితే, హీరోయిన్ సెంటర్డ్ సినిమా చూడాలనుకుంటే, లేదా ఈ వీకెండ్ ఏదైనా డీసెంట్ గా సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా డెఫినెట్లీ ట్రై చేయొచ్చు.